ఇక పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు వద్ద ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కొల్లేరు నుంచి వచ్చే వరద నీరు ఉప్పుటేరులో చేరడంతో వరద ప్రవాహం ఉధృతమవుతోంది. దీంతో ఆ ప్రాంతాన్ని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పరిశీలించారు. ఉప్పుటేరు గట్లు పరిస్థితిని డ్రోన్ల సహాయంతో వీక్షించిన ఎమ్మెల్యే రఘురామ ఉప్పుటేరు ప్రవాహానికి అడ్డంకులు ఏమైనా ఏర్పడుతున్నాయా అన్న అంశంపై అధికారులతో చర్చించారు. ఆకివీడు పామర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఉప్పుటేరులో కొద్దిమేర మట్టితో పూడ్చి వేశామని రఘురామరాజు తెలిపారు. ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, ముందుగానే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. బుడమేరు వరద నీరంతా కొల్లేట్లోకి వచ్చి కొల్లేరు నుంచి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉప్పుటేరు మీదుగా 56 కిలోమీటర్ల తర్వాత సముద్రంలో కలుస్తుంది. గత 3-4 రోజులుగా ఆ పక్కన ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ పట్టేసి ఉన్న కిక్కిసా మొత్తం అంతా కూడా దాన్ని పూర్తిగా తీసివేయడం జరిగింది. ఆ బ్రిడ్జ్ దగ్గర పర్మనెంట్ గా ఆల్మోస్ట్ ఫుల్ ఫ్లో వచ్చేస్తుంది వాటర్. ఇంకా ఇక్కడ ఈ రోడ్ కమ్ బ్రిడ్జ్ దగ్గర ఒక చిన్న పోర్షన్ రిమూవ్ చేయాలి. రేపు సాయంత్రానికల్లా బహుశా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇంకా పై వరకు కూడా 56 కిలోమీటర్లు ఇంకా అబ్స్ట్రక్షన్ లేదు. ఇంకొక అడుగు పెరిగినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏం చర్యలు తీసుకోవాలి అనేది చర్యలు తీసుకోవడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఈ పక్కన ఉన్న ఈ 2-3 గ్రామాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అనుమానం ఉంటే ముందే ఎవాక్యువేట్ చేసి హై స్కూల్ కూడా తరలించాం. ఎటువంటి నష్టం లేకుండా, వారికి ఎటువంటి కష్టం లేకుండా ఉండే ఏర్పాట్లన్నీ